హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో రేషన్ కార్డ్ న్యూ అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. అయితే చాలామంది అయితే రేషన్ కార్డ్ అప్లై చేయడానికి మీ సేవకి వెళ్తున్నారు, కానీ ఆ రేషన్ కార్డ్ అనేది అప్లై అవుతలేదు. అది ఎందుకు అప్లై అవుతలేదు అంటే 2014, 2018లో అప్లై చేసిన రేషన్ కార్డ్స్ అనేవి గవర్నమెంట్ ఇంకా అప్రూవ్ అనేది చేయలేదు అండ్ రిజెక్ట్ అనేది చేయలేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మీ సేవకి వెళ్తున్నారో వాళ్ళకైతే ఈ రేషన్ కార్డ్ అనేది సబ్మిట్ కావడం లేదు. అది ఎందుకు అవుతలేదు అంటే గవర్నమెంట్ ఏం చేసింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ రేషన్ కార్డ్ ఇస్తామని అయితే వాళ్ళైతే చెప్పారు. సో అలాంటి వాళ్ళకి పెండింగ్ అని చూపిస్తుంది. సో ఆ పెండింగ్ చేసిన వాళ్ళకి అప్రూవ్ అనేది ఇంకా కావలేదు. అవ్వకుంటే అది ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఎర్రర్ ఆప్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చాలామంది అయితే ఈ సేవకి వెళ్ళి వాళ్ళతోనైతే గొడవ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ చేతిలో అయితే ఏముండదు. ఈ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేస్తేనే మాత్రం మీకు ఈ రేషన్ కార్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా కొన్ని రేషన్ కార్డ్ అయితే పెండింగ్ చూపిస్తుంది, కొన్ని రేషన్ కార్డ్ అయితే ఎంపీడీఓ పెండింగ్, కొన్ని రేషన్ కార్డ్ అయితే ఎంఆర్ఓ పెండింగ్ అని చూపిస్తుంది. సో అలాంటి వాళ్ళకైతే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళొకసారి వెళ్ళి అయితే అప్లై చేసుకోవడం అని జరుగుతుంది. సో ఆ డేటా అనేది కనెక్ట్ అవుతలేదు. సో దానివల్ల అయితే ఎర్రర్ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. సో చాలామంది అయితే ఈ సేవలతోనైతే గొడవ పెట్టుకోవడం అని జరుగుతుంది. అండ్ ఎందుకు మాది అప్లై అయితే లేదని అయితే వాళ్ళకైతే అడగడం అనేది జరుగుతుంది. సో చాలామంది అయితే తెలుసుకుంటలేరు. వాళ్ళు ఒక వన్ టైం అప్లై చేస్తేనే ఇది రావడం అని జరుగుతుంది. సో 3-4 టైమ్స్ ఏవైతే అప్లై చేస్తున్నారో వాళ్ళదైతే ఎర్రర్ అనేది ఆప్షన్ అనేది రావడం అని జరుగుతుంది. సో ప్లీజ్ ఎవరైతే ఫ్రెష్ అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఆల్రెడీ 3-4 సార్లు అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో మీరు వెళ్ళినా, మీరు గంటల లైన్లో నిలబడినా మీ డేటా అనేది కంప్యూటర్ అనేది తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ మీ డేటా అనేది ఈ సేవా సెంటర్లో అప్లై చేశారు కాబట్టి దాంట్లో ఉంది. సో వాళ్ళు అనేది అప్రూవ్ చేయాలి అడికెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు. సో దాని తర్వాత అయితే మీకు ఈ స్టేటస్ అనేది చూపించడం అని జరుగుతుంది. సో ఎవరైతే పెండింగ్ అని చూపిస్తుందో స్టేటస్, ఫస్ట్ మీరైతే స్టేటస్ చెక్ చేసుకోండి. సో ఎవరైతే పెండింగ్ అని ఏం చూపిస్తలేదో అలాంటి వాళ్ళు అయితే వెళ్ళేసి మీ అప్లై చేసుకోండి. మీకు అనేది అప్లై కావడం అని జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఇంకా 3-4 టైమ్స్ అయితే అప్లై చేస్తారో వాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అప్లై చేస్తే మాత్రం మీది ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో చాలామంది దీనికైతే సఫర్ అవుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొని గంటలు లైన్లో అయితే నిలబడుతున్నారు. సో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని నేను ఈ వీడియో తెలవడానికే నేను చేస్తున్నాను. సో చాలామంది ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో అలాంటి వాళ్ళు చేయకండి. సో ఇప్పుడు ఎవరైతే ప్రజాపాలన అప్లై చేయలేదో, ఇంకా ఎవరైతే అంటే వెయిట్ చేస్తున్నారో ఫ్రెష్ అప్లై చేసుకోవడానికి, అలాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళేసి అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు గూగుల్లో వెబ్సైట్లో వెళ్ళి తెలంగాణ రేషన్ కార్డ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు దేంట్లో అప్లై చేశారో అప్లికేషన్ ఐడి అని ఉంటుంది కదా. ఒకవేళ మీ సేవలో అప్లై చేస్తే అప్లికేషన్ ఐడి మీ సేవ పైన ఉంటుంది కదా. సో ఆ అప్లికేషన్ ఐడి అనేది ఆడ మీరు సెర్చ్ బార్ ఉంటుంది కదా, అక్కడ టైప్ చేసి సెర్చ్ బార్లో క్లిక్ చేయండి. ఎవరైతే డాటా పెండింగ్ అని చూపిస్తుందో వాళ్ళైతే అప్లై చేసుకున్న అవసరం లేదు. ఎవరైతే డాటా ఏం చూపిస్తలేదో అలాంటి వాళ్ళైతే వెళ్ళేసి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి. మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.